ఇక్కడ అరవద్దు ప్లీజ్ దయచేసి. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమాలో చేసిన ఆర్టిస్ట్ని స్టార్ట్ చేస్తాను ఫస్ట్. అండ్ భార్గవ్ కానీ, కిషోర్ కానీ, కుమ్రం కానీ, శివ నీ గొప్పతనం ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాళ్ళతో అది కుమ్రం చేత అలాంటి క్యారెక్టర్ చేయించడం అనేది నీ కాన్ఫిడెన్స్కి, నీ కన్విక్షన్కి సూపర్, చాలా బాగా చేశారు. ఇక దీంట్లో ఆర్టిస్టులు అందరూ అంటే మంచి మంచి ఆర్టిస్టులే సెలెక్ట్ చేసుకున్నాడు. మీరు అందరూ చాలా చాలా బాగా చేశారు. భార్గవ్, కిషోర్, కుమ్రాన్ అందరూ అసలు సూపర్గా చేశారు. మీద గంజా బేజాల పేర్లు నాకు సరిగా తెలియదు కానీ అతను ఇలా పెట్టాడు ఫేసు. అసలు అతను బయట అతని ఇన్షర్ట్కి, అతను ఆ కళ్ళోడికి అసలు బయట అసలు ఏమాత్రం సంబంధం లేదు. చాలా చాలా బాగా చేశారు అబ్బాయి, అందరూ చాలా బాగా చేశారు. కూర్చోండి కూర్చోండి. ఈ సినిమాలో మిగతా మంచి మంచి క్యారెక్టర్సు నేను మళ్ళీ చెప్తే రిపీట్ అయినట్టు ఆల్రెడీ మన శివ చాలా క్లియర్గా ఒక్కొక్కరి గురించి విడమర్చి వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సహా చెప్పేశాడు. సో రమేష్ ఇంద్ర గారు, రమేష్ ఇంద్ర యా, ఆయన క్యారెక్టర్ కానీ, స్వాసిక అసలు ప్లీజ్ ఇవాళ స్వాసికకి మొత్తం జిమ్కి వెళ్ళక్కర్లేదు, స్క్వాట్స్ అయిపోయినాయి. కూర్చొని లేచి ఫెంటాస్టిక్. స్వాసిక చాలా బాగా చేశారు మీరు, కంగ్రాచులేషన్స్. రమేష్ ఇంద్ర గారు లేరు, ఏ దానికి రాలేదు, బిజీగా ఉన్నట్టున్నారు. సో ఓకే, అవును ఓకే, ఆయన ప్రతి ఫంక్షన్కి షూటింగ్లో ఉంటున్నారు, ఆయన బాగా బిజీగా ఉంటున్నారు. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. మా అజయ్ ఘోష్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన చాలా బాగా చేస్తాడు కదా, ఆయన బేసిక్గానే టెరిఫిక్ యాక్టర్, చాలా మంచి యాక్టరు. నేను ఇక్కడ మళ్ళీ అజయ్ ఘోష్ గారు, స్వాసిక అయిపోయింది, ప్రణీత, వీళ్ళందరూ మొత్తం శ్యామ్ చాలా చాలా బాగా చేశారు మీరు. శ్యామ్ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అమ్మాయి. గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. కూర్చోండి.